హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క డెమో చూడండి. ఇది వన్ ఆఫ్ ది టాప్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్. సో ఇందులో ఒక ఎంఎల్ఎం సాఫ్ట్వేర్కి ఈ కామర్స్ సైట్కి ఏం కావాలనో మొత్తం ఏ టు జెడ్ ఇందులో ఉంటాయండి. ఇది చాలా హై కాస్ట్ సాఫ్ట్వేరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ ప్రోడక్ట్, టోటల్ యూజర్సు, టోటల్ బిల్సు, టోటల్ ప్లాన్ అమౌంట్, విత్డ్రావల్ పెండింగ్, టోటల్ లెవెల్ ఇన్కము, డిపాజిట్ అప్రూవల్స్, సిఓడి బిల్స్, ఆన్లైన్ బిల్స్, కంప్లీటెడ్ ఆర్డర్స్, కొరియర్ ఆర్డర్స్, ప్యాక్డ్ ఆర్డర్స్, న్యూ ఆర్డర్స్, పెండింగ్ డిపాజిట్ పెండింగ్, డైరెక్ట్ టోటల్ రెఫరల్ ఇన్కము, ఇన్ని. అంతేకాకుండా దీనికి పేమెంట్ గేట్వే కూడా యాడ్ చేసామండి. సో ఎక్స్ట్రాడినరీగా ఉన్నటువంటిది. దీనికి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆప్షను పేమెంట్ గేట్వేని కూడా యాడ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది దీనికి. సో సో వన్ ఆఫ్ ది బెస్ట్. దీనికి బ్యాక్ ఎండ్లో అమెజాన్ సర్వర్ని యాడ్ చేసాం. సో చాలామంది మార్కెట్లో చాలా తక్కువ ప్రైజ్కి 30,000కి, 20,000కి, 40,000కి వచ్చేస్తాయి సాఫ్ట్వేర్లు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అది అబద్ధం అండి. ఆ విధంగా మేము ఇస్తాము సాఫ్ట్వేర్లు. వాటి యొక్క కాస్ట్ వేరు, ఈ టైప్ సాఫ్ట్వేర్ల యొక్క కాస్ట్ వేరు. ఓకే, ఇవి ఒక రేంజ్లో ఉంటాయి. వీటి యొక్క కాస్ట్, వీటి యొక్క ప్రైజు ఒక రేంజ్ ఉంటుంది వీటికి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చూసినారు కదా, దీనికి గో టు ప్యానల్ అన్ని యొక్క దీనికి మనం గో టు ప్యానల్ అనేటువంటి ఆప్షన్ ఇస్తాము. బట్ దీనికి మాత్రం గో టు ప్యానల్ ఉండదు. ఎందుకంటే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఒక పెద్ద ఈ కామర్స్ సైట్ ఇది. కాబట్టి అన్ని రకాల ఆప్షన్స్ దీనికి మేము తీసుకొని వచ్చాం. సో లెవెల్ ఇన్కమ్ సెట్టింగ్స్, ఇన్కమ్ కూడా సరే వాళ్ళే సెట్ చేసుకుంటారు అన్నట్టు. అంటే లెవెల్ ఇన్కము, లెవెల్ 2 ఇన్కము, లెవెల్ 3 ఇన్కము, లెవెల్ 4 ఇన్కము వీళ్ళే సెట్ చేసుకుంటారు. ప్రోడక్ట్ ఇస్తారు, ఆ ప్రోడక్ట్ కొన్నప్పుడు ఎంత అమౌంట్ యాడ్ అవ్వాలనో కూడా అడ్మినే ఇన్పుట్ ఇచ్చి సబ్మిట్ కొడతారనమాట. సో ఈ టైప్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని ఫంక్షన్స్ మొత్తం వర్క్ అయ్యి దీనికి కోడింగ్ అంతా నీట్గా పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలంటే సో దగ్గర మా సైడ్ నుంచి అయితే సింపుల్గా తీసుకున్న సో ల్యాక్స్లో 2.5 lakh, 3 lakh ఆ రేంజ్ ఉంటుందండి. ఎందుకంటే ఇది అడ్మిన్ ప్యానల్ ఇలా ఉంటే యూజర్ ప్యానల్ ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి. ఓకే, విత్ పేమెంట్ గేట్వే కూడా దీనికి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పేమెంట్ గేట్వే, వెయిటింగ్, యాక్సెప్ట్, రిజెక్ట్ పేమెంట్ గేట్వే కూడా ఉంటుందన్నమాట. లిస్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రోడక్ట్స్ కానీ సో ఏమేమి లిస్ట్ ప్రకారంగా ప్రోడక్ట్లు ఏమేమి ఉన్నాయని చెప్పేసి నీట్గా ఉంటుంది. ప్రోడక్ట్లలో కేటగిరీ మేనేజ్మెంట్ అంటే మెయిన్ కేటగిరీ, సబ్ కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ అనేది మెయిన్ కేటగిరీ, సబ్ కేటగిరీ అంటే అగ్రికల్చర్లోని కొన్ని టైప్ అన్నట్టు. సో తర్వాత ప్రోడక్ట్స్, మెసేజు, బ్యానర్ సెట్టింగ్స్ అండ్ ఆల్సో రిపోర్టు, అకౌంట్ అప్డేటు ఇవన్నీ. ఓకే, సో ఎక్స్ట్రాడినరీ సాఫ్ట్వేర్ అండి ఇది. సో ఇంతవరకు మా యొక్క 2.5 yearsలో ఈ టైప్లో ఎంఎల్ఎం సాఫ్ట్వేరు విత్ ఈ కామర్స్ సైట్తో చేయడం ఫస్ట్ టైం. ఇంతకంటే ఇంకొకటి కూడా ఒకటి చేశాము, అది హోటల్ బుకింగ్స్, అదర్ కంట్రీస్కి వెళ్తున్న వాళ్ళు చేసేటువంటి ఇది కూడా. ఓకే, ఇది ఓన్లీ అడ్మిన్ ప్యానల్ మాత్రమే. సో వన్స్ అగైన్ మళ్ళీ చూపిస్తాను మీకు ఏమేమి ఆప్షన్స్ టోటల్గా స్టార్టింగ్లోనే షో చేస్తుంది అనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టోటల్ ప్రోడక్ట్స్, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, టోటల్ యూజర్స్, టోటల్ బిల్స్, ఎన్ని బిల్స్ వచ్చాయి, టోటల్ ప్లాను, విత్డ్రావల్ పెండింగు, టోటల్ ఇన్కము, రెఫరల్ ఇన్కము, డిపాజిట్ పెండింగు, డిపాజిట్ అప్రూవల్, సిఓడి బిల్స్, ఆన్లైన్ బిల్స్, కంప్లీటెడ్ ఆర్డర్స్, కొరియర్ ఆర్డర్స్, ఇన్ని. ఓకే, అడ్మిన్ ప్యానల్లో ఉండేటువంటి ఆప్షన్స్. ఫ్రెండ్స్, మా దగ్గర సాఫ్ట్వేర్ సర్వీస్లో అమౌంట్ ఉంటే
ఏదైనా ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అయినా బిల్డ్ చేయగలుగుతాం. కానీ కొంతమందికి ప్లాన్ చేయడమే, డిజైన్ చేయడమే చేత కాదు. కింద నుండి పైకి పోవడం, పై నుండి కిందకి రావడం ఇట్లా పెడతారు. అవి పాసిబిలిటీ కాదండి. ఓకే. సో అంటే ప్లాన్ వచ్చేసి డిజైన్ చేస్తే సాఫ్ట్వేర్లో లెంతీ ప్రాసెస్ లేకుండా ఇవన్నీ లెంతీ ప్రాసెస్ కాదండి. ఇవి మామూలుగా వచ్చే ప్రాసెస్లు. లెంతీ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇన్కమ్ అనేది తిరిగి తిరిగి వచ్చేదిగా. పైన ఉన్న ప్లైన్ కిందకు వస్తాడు, కింద ఉన్న ప్లైన్ పైకి పోతాడు. ఆర్ఓఐలు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, రకరకాలుగా పిచ్చి పిచ్చిగా చెప్పకూడదు ప్లాన్ని. అలా చెప్తే అది టెక్నికల్గా ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అన్నట్టు. ఓకే. సాఫ్ట్వేర్లో కామన్ ఇది, అది తెలుసుకోండి. సో మీరు కూడా ఒక మంచి డైరెక్ట్ సేలింగ్ కంపెనీ నడపాలనుకుంటే మంచి సాఫ్ట్వేరు మేము డెవలప్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.